హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈరోజు రాజమహేంద్రవరంలో జగన్నాథ రథయాత్ర మనం జరుపుకోబోతూ ఉన్నాం. జై జగన్నాథ్. ఈ జగన్నాథ రథయాత్ర కేవలం పూరిలోనే జరిగేది, కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు ఈ యొక్క రథయాత్రని విశ్వవ్యాప్తంగా పరిచయం చేశారు. ఈరోజు ఇస్కాన్ తరపున ప్రపంచంలో 4000 నగరాల్లో జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుంది. ఇది కలియుగంలో ఏంటి అంటే మనం చాలా బిజీ. మందిరంలో భగవంతుడు కొలువై ఉన్నా కానీ మందిరానికి వచ్చి దర్శనం చేసేదానికి మనకు సమయం ఉండదు. వర్షం పడితే సినిమాకి వెళ్ళేవాడు ఆగడు, హోటల్కి వెళ్ళేవాడు ఆగడు, బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళేవాడు ఆగడు, గుడికి వెళ్ళేవాడు మాత్రం ఆగిపోతాడు. ఏమయ్యా సత్సంగానికి రాలేదంటే, వర్షం పడింది గురువుగారు, తడిస్తే మొలకలు వచ్చేస్తాయి, అందుకని చెప్పి రాలేదండి అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో భగవంతుడు కరుణతోటి ఆయన రథారూఢుడై పురవీధుల్లోకి వస్తున్నాడు అన్నమాట, మనకు దర్శనం ఇవ్వడానికి. ఇవన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేసేటువంటి కార్యక్రమాలు. రాజస్థాన్లో ఒక గ్రామానికి ఒక ఫారినర్ వచ్చాడంట. ఏదో కొనుక్కునేదానికి దుకాణానికి వెళ్ళాడు. వెళ్తే అతనికి ఒక మంచి దృశ్యం కనిపించింది. ఒక పండు ముసలిటాయన ఆ దుకాణం ముందు కూర్చొని రామాయణం చదువుకుంటున్నాడు. మధ్య వయస్కుడు వ్యాపారం చేస్తున్నాడు. ఒక చిన్న పిల్లవాడు ఆ దుకాణం ముందు బంతితో ఆడుకుంటున్నాడు. ఆయన చూసి వెళ్ళిపోయాడు. మీ ఊర్లో వయసులు పెరగవా? నేను 20 సంవత్సరాల కిందట వచ్చినప్పుడు ఇదే కనిపించింది, ఇప్పుడు కూడా ఇదే ఉంది అని అడిగాడు. అప్పుడు ఆయన, మీరు పొరపడుతున్నారండి, మీరు 20 సంవత్సరాల క్రిందట వచ్చినప్పుడు మా నాన్నగారు వ్యాపారం చేస్తున్నారు, ఆయన ఇప్పుడు రామాయణం చదువుతున్నారు, మా తాతగారు కాలం చేశారు. నేను ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాను, నా పిల్లోడు ఆడుకుంటున్నాడు ముందు. ఈయన చాలా ఎన్ని సంవత్సరాలైనా కానీ సంస్కృతి మారలేదే అని చాలా ఆనందపడిపోయాడు. మళ్ళా ఒక 5-10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ఊరికి ఏదో పని మీద వచ్చాడు. ఈ రాజస్థాన్లో ఈ మార్బుల్స్ ఇవన్నీ అమ్ముతుంటారు. మళ్ళీ వచ్చాడు. వస్తే ఈ ముగ్గురు కనపడలేదంట. అరే ఏమైపోయారని వెతుకుతుంటే ఆ దుకాణంలోనే ఒక చిన్న క్యాబిన్ లాగా చేసుకొని దాంట్లో టీవీ పెట్టుకొని ముగ్గురు దాని ముందు కూర్చొని ఉన్నారంట. రామాయణం చదివేవాడు లేడు, వ్యాపారం చేసేవాడు లేడు, ఆడుకునేవాడు లేడు. అది పరిస్థితి. సో సంస్కృతి. ఇంతకుముందు టీవీలు అట్లాగా, ఇప్పుడు సెల్ ఫోన్లు. మొన్న నేను జర్నీలో ఉంటే పోలీసు వాళ్ళు కూడా 4 రోడ్ల కూడల్లో సెల్ ఫోన్ పెట్టుకొని బైక్ మీద కూర్చొని చూసుకుంటా ఉన్నారు. నాతో వచ్చిన భక్తుడు అన్నాడు, ప్రభుజీ ఈ సెల్ ఫోన్ ఒక రకంగా మనకు సహాయపడుతుంది, లేకపోతే వీళ్ళు పట్టుకొని అది ఇది అడిగేసి హెరాస్మెంట్ చేసి డబ్బులు లాగేవాళ్ళు, ఇప్పుడు సెల్ ఫోన్ చూసుకుంటా కొంత సమయం దానికి కేటాయించి ఈ పని మానేసి అది చేసుకుంటున్నారు, ఒక రకంగా మనకు ప్రొటెక్షన్ ఇది అన్నాడు. ఒక ఇంట్లో ఉంటే 4 హాల్లో కూర్చొని ఉంటారు. తల్లి ఒక ఫోను, తండ్రి ఒక ఫోను, పిల్లలు చెరొక ఫోను. ఒకే ఇంట్లో ఉన్నా ఒకరి గురించి ఒకరికి తెలియదు, ఒకరి ఏం కావాలో ఇంకొకరికి తెలియదు, ఒకరి మనస్తత్వం ఏంటో ఒకరికి తెలియదు, ఒకరి అవసరాలు ఏంటో ఒకరికి తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచం అంతా కూడా సనాతన ధర్మాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి శ్రీల ప్రభుపాదుల వారు.
నేను ఒకరోజు తిరుపతి మందిరంలో ఉన్నాను. ఆస్ట్రేలియా నుంచి ఒక కుటుంబం వచ్చింది. వాళ్ళకి చిన్నపిల్లలు 3 ఉన్నారు. మన జీవిత సభ్యుడు యొక్క మనవరాలికి పుట్టినరోజు అని చెప్పి ఆయన మందిరానికి తీసుకొని వచ్చి దర్శనం అయిన తర్వాత అందరికీ చాక్లెట్లు పంచుతూ ఉన్నారు. ఈ ఆస్ట్రేలియన్ పిల్లలకు కూడా చాక్లెట్లు పంచారు. పంచితే ఆ పిల్లలు ఆ అమ్మాయిని ఏమడిగారంటే, చాక్లెట్లు ఇస్తూ ఉంటే, ఈజ్ దేర్ ఎనీ మీట్ కంటెంట్ ఇన్ దిస్ చాక్లెట్ అని అడిగారు. మాంసానికి సంబంధించింది ఏదన్నా ఈ చాక్లెట్లో కలుస్తుందా అని ఒక ఆస్ట్రేలియాకి చెందినటువంటి కుటుంబానికి సంబంధించిన చిన్నపిల్లలు అడుగుతూ ఉన్నారంటే ఎటువంటి చైతన్యం ప్రపంచవ్యాప్తంగా శ్రీల ప్రభుపాదుల వారు తీసుకొచ్చారు. ఈరోజు ఇక్కడుండే పిల్లలు చాక్లెట్ దొరికితే టక్కన నోట్లో వేసేసుకుంటారు. దాంట్లో ఏం కలిపారు ఏంటి ఏం ఆలోచన లేదు. కానీ ప్రభుపాదుల వారు ఎంతగా ప్రచారం చేశారు శాకాహారం గురించి, మానవతా విలువల గురించి, ఆధ్యాత్మిక చింతన యొక్క విలువ గురించి. జార్జ్ హారిసన్ అని చెప్పి బీటల్స్ గ్రూప్ అని ఉండేది. అంటే పాప్ సింగింగ్ ప్రపంచంలో మొట్టమొదటిసారి ప్రారంభించిన వాళ్ళు. ఆయన దానికి నాయకుడు, ఆ బృందానికి. ఆయనకి ఎంత పొడుగు జుట్టు ఉండేది. ఆయన పాప్ సింగింగ్ చేస్తా ఒక వెంట్రుకిట్టలాగి చూపిస్తే అప్పట్లో ₹1,00,000 కొనేవాళ్ళంట దాన్ని. ఇది వెంట్రుకని, అంత ఫేమస్ ఆయన. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క హరే కృష్ణ భజన విని ఆయన పాప్ సింగింగ్ మానేసి కృష్ణుని పాటలు పాడడం మొదలుపెట్టాడు. మీరు ఈరోజు కూడా నెట్లో చెక్ చేసుకోవచ్చు. ఓ మై స్వీట్ లార్డ్ అని చెప్పి ఒక ఆల్బమ్ తయారు చేశాడు కృష్ణుడి మీద. అది ప్రపంచమంతా కూడా చాలా ప్రఖ్యాతిగాంచింది. ఆ సమయంలో కొందరు అన్యమతస్థులు ఆయన మీద అసూయ చెంది ఆయన ఇంట్లో గార్డెనింగ్ ఉదయం చేసుకుంటుంటే వచ్చి కత్తితో పొడిచేశారు. కత్తితో పొడిచేస్తే ఆయన నేరుగా ఆయన గదిలోకి వెళ్ళి జపమాల తీసుకొని జపం చేయడం మొదలుపెట్టాడు. ఆయన యొక్క అసిస్టెంట్లు అంబులెన్సులు పిలిచి వాళ్ళు ఆ యొక్క కాలంలో ఎవరైతే నారాయణ కృష్ణ అని శరీరాన్ని వదిలిపెడతాడో వాడు మోక్షాన్ని పొందుతాడన్నాడు. నేను ఈ కుళ్ళు ప్రపంచంలో మళ్ళా పుట్టకూడదని నన్ను కాపాడుకునే ప్రయత్నం చేశాను. ఆయన నామాన్ని జపించడానికి ప్రయత్నం చేశాను. నన్ను కాపాడుకునే ప్రయత్నమే చేశాను నేను అని చెప్పారు. ఒక ఫారినరు కత్తితో పొడిచేసి చనిపోయేటువంటి పరిస్థితిలో ఆయన భగవత్ నామాన్ని జపిస్తూ ఉన్నాడు. రష్యాలో కమ్యూనిజం వల్ల ఈ హరే కృష్ణ భక్తుల్ని తీసుకెళ్లి జైల్లో పడేశారు. ప్రభుపాదుల వారు 3 రోజులు వీసా ఇచ్చారు. ఒక అసిస్టెంట్ని ఇచ్చారు. ఒక ఇండియన్ అంబాసిడర్ లాగా ఆయన్ని కన్సిడర్ చేసి ఒక అతిథి గృహం ఇచ్చారు. ఆ ఒక్క వ్యక్తి సర్వెంట్గా ఇచ్చిన వ్యక్తితో 3 రోజులు ప్రభుపాదుల వారు కృష్ణతత్వం చెప్తూ ఉన్నారు. ఆ ఒక్క వ్యక్తి తర్వాత ప్రభుపాదుల వారు వచ్చేసిన తర్వాత వీసా దొరకలేదు మళ్ళా వెళ్ళడానికి. ప్రభుపాదుల వారు ఒక యూరోపియన్ మహిళని ఆమెకు నచ్చజెప్పి ఏం చేశారు అంటే ఆమెకు శిక్షణ ఇచ్చి అమెరికాలో యూరోప్లో ఆమెను వెళ్ళి ఆ వ్యక్తి ఎవరైతే ఈయన 3 రోజులు మాట్లాడారో ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోమన్నారు. ఈ తల్లి ఏం చేసిందంటే నెలకి 15 రోజులు ఇక్కడ ఉండడం, శిక్షణ పొందడం, పోయి భర్తకు ఆమె అన్నీ నేర్పించడం సనాతన ధర్మం గురించి. జపం ఎట్ట చేయాలా, గాయత్రి మంత్రం ఎట్ట చేయాలా, భగవద్గీత ఏంటి, భాగవతం ఏంటి. ఆ 2 దంపతుల వల్ల ఉధృతమైన ప్రచారం జరిగింది. ఆమె గర్భవతి అయితే జైల్లో పెట్టి ఆమెకు గర్భస్రావం అయ్యేటట్టుగా బూట్కాళ్ళతో తన్నారనమాట. వాళ్ళు జపం చేస్తూ ఉంటే జైళ్ళలో కూడా వాళ్ళ మాలలు తీసేసి బయటేస్తే రష్యాలో వాళ్ళకిచ్చిన రొట్టె ముక్కల్ని 108 పూసల్లాగా తయారు చేసుకొని వాటితోటి జపం చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం గోర్బచ్చేవ్కి తెలిసి మీరు అసలు రష్యన్లు కృష్ణుడు అంటే రాముడు అంటే తెలియదు, తినే తిండి మానేసి ఈ రొట్టెను 108 పూసల్లాగా వేసుకొని జపం చేస్తున్నారు, ఈ పట్టుదల మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు వాళ్ళు చెప్పారు, స్వామి ప్రభుపాదుల వారు రాసిన గ్రంథాలు చదివిన తర్వాత మాకు వచ్చిందని. ఆయన ఆ గ్రంథాలు నాకు ఇమ్మని చెప్పి గోర్బచేవ్ తీసుకున్నాడు. ఆయన చదివిన తర్వాత ప్రజాస్వామ్యం రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
ఈ యొక్క ఇస్కాన్ ఉద్యమం కూడా ముఖ్య కారణం రష్యాలో ప్రజాస్వామ్యం రావడానికి. గోర్బచేవ్ భారతదేశానికి వచ్చినప్పుడు స్పీచ్ మొదలుపెట్టినప్పుడు భగవాను వాచ అంటూ స్పీచ్ మొదలుపెట్టాడు. ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇస్కాన్ వల్లే జరిగింది. ఈరోజు ప్రపంచమంతా కూడా 100కు పై భాషల్లో మన సనాతన సంస్కృతికి సంబంధించినటువంటి గ్రంథాలు అనువాదం చేయబడ్డాయి. అమెరికన్ యూనివర్సిటీస్లో మన యొక్క గ్రంథాలని ఫిలాసఫీకి టెక్స్ట్ బుక్స్గా వాళ్ళు గుర్తించి వాటిని ఉపయోగిస్తున్నారు. ఆ డిగ్రీలు పొందినటువంటి వ్యక్తులకు వాళ్ళు ఉద్యోగాలు కూడా ఇస్తున్నారు, గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి. అంత ప్రభావితం స్వామి ప్రభుపాదుల వారు సనాతన ధర్మం పట్ల విశ్వవ్యాప్తంగా తీసుకొని వచ్చారనమాట. ఆయన ఈ యొక్క రథయాత్రను శాన్ ఫ్రాన్సిస్కోలో మొదలుపెట్టారు మొట్టమొదట. ఆ రోజు 8 గంటల సేపు రథయాత్ర జరిగింది. ఆ రథయాత్రలో పాల్గొన్న యువకులు నామ సంకీర్తన చేస్తూ నృత్యం చేస్తూ ఉన్నారు. ప్రెస్ వాళ్ళు వచ్చారు, తర్వాత అడిగారు, ఏంటిది అద్భుతం అన్నారు. అవునన్నారు. ప్రభుపాదుల వారు అన్నారు, నటించడం ఏదైనా కష్టం, వీళ్ళు జీవించారు 8 గంటలు అన్నాడు. అది ఎట్లా చెప్తారన్నారు. నటన మీరు సినిమా వాళ్ళనన్నా తీసుకోండి, 5 నిమిషాలు 10 నిమిషాలకు ఎక్కువ నటిస్తే కట్ అంటారు, మళ్ళా టేక్ అంటారు. కానీ 8 గంటలు వీళ్ళు నామం చేస్తూ నృత్యం చేశారంటే అది నటన కాదు. ప్రతి ఒక్క ఆత్మ యొక్క స్వరూపం కృష్ణ భక్తుడు. నేను దాన్ని జాగృతం చేశాను తత్వబోధన వల్ల. వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి కృష్ణ భక్తి జాగృతమయ్యి అన్ని గంటల సేపు వాళ్ళు నామం చేస్తూ నృత్యం చేశారు అని చెప్పి శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారు. ఈ మధ్య ఒక 4-5 సంవత్సరాల క్రిందట జర్మనీలో హెడిల్బర్గ్ అని చెప్పి అక్కడ మన ఇస్కాన్ దేవాలయం ఉంది. హైదరాబాద్ నుంచి ఒక కుటుంబం అక్కడికి వెళ్ళింది. 3 రోజులు ఆ మందిరంలో ఉన్నారు. వాళ్ళు ఈనాడు పేపర్లో ఈ యొక్క యాత్రల గురించి ఒక కాలం వస్తుంది, వాళ్ళ అనుభవాలు రాస్తారు. వాళ్ళు ఏం రాశారంటే, మేము జర్మనీలో హెడిల్బర్గ్ అనే ప్రదేశంలో ఇస్కాన్ మందిరానికి వెళ్ళి 3 రోజులు ఉన్నాం. మాకు వాళ్ళు భోజనం పెడితే నీళ్లలో తులసి ఉంది, భుజించే పదార్థంలో తులసి ఉంది. మాకు ఆశ్చర్యం వేసింది, ఈ తులసి ఎందుకు వేశారు తాగే నీళ్లలో, తినే ఆహారంలో అని చెప్పి మేము అడిగాం వాళ్ళని. వాళ్ళు జర్మనీ దేశానికి సంబంధించిన వ్యక్తులు. వాళ్ళు మాకు చెప్పింది ఏంటి అంటే, భగవంతునికి నైవేద్యం పెట్టేటప్పుడు తులసీ దళంగాన పెట్టకపోతే స్వామి స్వీకరించడని శాస్త్రం చెప్తుంది. మేము నీళ్లు కూడా భగవంతునికి అర్పించే సేవిస్తాము. ఆ నీళ్లు కూడా భగవంతునికి అర్పించడం వల్ల దాంట్లో కూడా తులసిని వేసి భగవంతునికి నైవేద్యం పెడతాము. ఆ నైవేద్యం పెట్టినటువంటి పదార్థాలే మీకు ప్రసాదంగా ఇచ్చాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. మేమెంతో ముదమని ఉందామని చెప్పి ఆ ఆర్టికల్లో వాళ్ళు రాశారనమాట. నిజంగా ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని యథాతథంగా ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు. ఆయన యొక్క సంకల్పంతో ఈరోజు ప్రపంచంలో 4000 దేశాలకు పైన ఈ యొక్క రథయాత్ర ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. శాస్త్రాలు చెప్తాయి, రథం మీద జగన్నాథుడిని ఎవరైతే దర్శిస్తారో పునర్జన్మ ఉండదు అని చెప్పి, రథాన్ని ఎవరైతే లాగుతారో పునర్జన్మ ఉండదు అని చెప్తారు. రథం ముందు ఎవరైతే కీర్తన చేస్తారో పునర్జన్మ ఉండదు అంటారు. రథం వెనకాల ఎవరు కీర్తన చేసుకుంటూ నడుచుకుంటారో పునర్జన్మ ఉండదు అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా వైష్ణవ అంటే పరదుఃఖ దుఃఖి, ఇతరుల యొక్క దుఃఖాన్ని తన దుఃఖంగా భావించేవాడు వైష్ణవుడు. ప్రతి ఒక్కరూ కూడా దుఃఖానికి రకరకాల కారణాలు వెతుక్కుంటూ ఉంటారు. నాకు అందం లేదు అందుకని నేను దుఃఖంగా ఉన్నాను, నాకు డబ్బు లేదు అందువల్ల దుఃఖంగా ఉన్నాను, నాకు పదవి లేదు అందువల్ల దుఃఖంగా ఉన్నాను. ఇవన్నీ ఉన్నవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు సుఖంగా ఉన్నారా? ఇదే గోదావరి తీరంలో ఒక సంఘటన జరిగిందంట. ఏంటది అంటే, ఒక పెద్ద జమీందారు ఉండేవాడంట. ఎప్పుడు టెన్షన్ అంట ఆయన ఇంటి పక్కన ఒక చిన్న పూరి గుడిసెలో కూలి పని చేసుకునేవాడు ఉండేవాడు. అతను ఎప్పుడు కూడా కూలి పని చేసుకునేవాడు. మిగిలిన సమయంలో గోవింద బోలో గోపాల బోలో, గోవింద జయ జయ గోపాల జయ జయ. ఈ మధ్య వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసిందండి, రోజుకు 70 చప్పట్లు ఎవడైతే కొడతాడో గుండె రోగాలు ఉండవని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. మన పూర్వీకులందరూ కూడా
టీవీలు గీవీలు ఏం లేవు అప్పట్లో. సాయంత్రం అయితే గుడికి వెళ్ళేవాళ్ళు, అక్కడ భజన జరిగేది, ఆ భజనలో కూర్చొని చప్పట్లు కొట్టేవాళ్ళు. ఈరోజు చప్పట్లు కొట్టేవాళ్ళు లేరు, గుండె కొట్టుకోవడం కూడా ఆగిపోతా ఉంది తొందరగా. మీరు చప్పట్లు కొట్టండి, గుండె బాగా కొట్టుకుంటుంది. గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద 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 గోవింద, గోవింద 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 గోవింద, గోపాల 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 గోపాల, గోపాల 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 గోపాల, రాధే రాధే గోవింద రాధే గోవింద, రాధే రాధే గోవింద రాధే గోవింద, రాధే రాధే గోపాల రాధే గోపాల, అతను ఈ గోవింద నామాలు చెప్పుకుంటూ హరే కృష్ణ మంత్రం చేస్తూ ఎప్పుడు చిందులేస్తూ ఉండేవాడంట, నృత్యం చేస్తూ ఉండేవాడంట. ఈ జమీందారికి వాడిని చూస్తే అసూయ. నాకు ఎంత డబ్బు ఉంది, ఎంత హోదా ఉంది, ఎప్పుడూ టెన్షనే, వీడు ఆఫ్టర్ ఆల్ కూలి పనోడు, ఎప్పుడు చిందులేస్తూ గోవింద గోపాల అంటూ ఉంటాడు అని చెప్పి ఒకరోజు ఏం చేశాడంటే 10,000 వరహాల మూట తీసుకెళ్ళి వాడు గుడిసెలో పడేశాడు. ఆ మూట ఎప్పుడైతే వచ్చి గుడిసెలో పడిందో వీడికో టెన్షన్ మొదలైంది. గుడిసి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు, మళ్ళా లోపలికి వెళ్తున్నాడు, మళ్ళా వస్తున్నాడు. వారం రోజులు అట్లా గడిచింది. మళ్ళా వారం రోజుల తర్వాత వీడు చిందులేస్తూ గోవింద గోపాల అంటూ కనిపించాడు. ఈ జమీందారు తోడు దొరికి తప్పించుకున్నాడు వీడేంటి అని చెప్పి తట్టుకోలేక వాడి దగ్గరికి వెళ్ళిపోయి, వారం రోజులు టెన్షన్గా ఉన్నావు, మళ్ళా గోవింద గోపాల అంటూ చిందులేస్తున్నావు ఏంట్రా అని అడిగాడు. అప్పుడు వాడన్నాడు, కూలీనాలి చేసుకుని ఈ శరీరాన్ని పోషించుకుంటూ మిగిలిన సమయం ఆ భగవత్ చింతనలో ఆనందం గడుపుతున్నాను. ఎవరో పనికి మాలినాడు ఒక 10 వరహాల మూట తెచ్చి నా గుడిసెలో పడేశాడు. అది పడిన దగ్గర నుంచి ఎట్ట కాపాడుకోవాలా, ఎట్ట ఖర్చు పెట్టాలా విపరీతమైన టెన్షన్ అయిపోయింది. ఈరోజు ఏకాదశి పర్వదినం, అర్థం చేసుకున్నాను, ఈ మూటే కదా నా టెన్షన్ కారణం అని చెప్పి తీసుకెళ్ళి గోదాట్లో పడేసి వచ్చాను, హ్యాపీగా ఉన్నాను. మనిషి ఆనంద దుఃఖానికి కారణం ఏంటి అంటే ఆనంద సాగరుడైన భగవంతుడు మన జీవితంలో లేడు, అందుకని దుఃఖాలు ఉన్నాయి మనకి. ఆయన మనతో లేడు, ఆయన ఆనంద సాగరుడు. సాగరం అంటే సముద్రం. ఆయనకుండే ఆనందం సముద్రాన్ని కొలవగలవా? కొలవలేనటువంటి ఆనందం ఆయన దగ్గర ఉంది. ఆయన్ని మన జీవితంలోకి తీసుకుంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం. అందుకనే ప్రభుపాదుల వారు అమెరికాకి వెళ్ళినప్పుడు అడిగారు, అమెరికాకు వచ్చి ఏం చేశారు మీరు అన్నారు. అప్పుడు ప్రభుపాదుల వారు నవ్వుతూ చెప్పారు, హిప్పీలను హ్యాపీలుగా మార్చాను అన్నారు. హిప్పీలు అంటే జీవితం అంటే ఏంటో తెలియదు, పిచ్చి పట్టిపోయింది, తాగుడు వ్యసనాలు అన్నీ, వాళ్ళందరినీ హ్యాపీలుగా మార్చాను నేను అమెరికాకు వచ్చి అన్నారు. సో మీ జీవితంలో కూడా ఆనందం కావాలా అంటే ప్రభుపాదుల వారు చక్కటి ఉదాహరణ ఇచ్చారు. నీటిలో నుంచి చేపను బయటికి తీసి పంచభక్ష ప్రమాణాలు పెట్టండి, ఎయిర్ కండిషన్ రూమ్ ఇవ్వండి, దూరదర్శనం చూపించండి, కొద్ది క్షణాల్లో చనిపోతుంది. ఎందువల్ల? దాని శాశ్వత స్థానం నీటిలో ఉండడం. ఆత్మ యొక్క శాశ్వత స్థానం పరమాత్మతో సంబంధం కలిగి ఉండడం. యోగా అంటే కూడిక, జీవుడు ఆ పరమాత్మతో సంబంధం ఏర్పరచుకోవడం. ఒక్కొక్క యుగంలో ఒక్కో రకంగా సంబంధం ఏర్పరచుకోమన్నారు. కృతేయ ధ్యాయతో విష్ణుం, కృతయుగంలో తపస్సులు, త్రేతాయ జజతోమకై, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు, ద్వాపరయుగంలో విగ్రహారాధన, కలియుగంలో నామ సంకీర్తన. సో అందువల్ల ఈ యొక్క నామం ద్వారా ఆ భగవంతునితో సంబంధం ఏర్పరచుకోవచ్చు. సో ఈరోజు రథయాత్ర కురుక్షేత్రంలో ద్వారక నుంచి కృష్ణుడు బలదేవుడు అందరూ వచ్చారు. వస్తే నందబాబాని పంపించారు, గోపాలురు గోపికలు బృందావనానికి పిలవండి,
అని చెప్పి చెప్తే నందబాబా వెళ్ళాడు. అయ్యా కృష్ణుని చూడంగానే మర్చిపోయి రోజంతా గడిపేవాడు. సాయంత్రం గుర్తొచ్చేది, కృష్ణయ్య నేను ఎందుకు వచ్చానో తెలుసా, నిన్ను బృందావనానికి తీసుకెళ్ళడానికి వచ్చాను. కృష్ణుడు అనేవాడు, చీకటి పడిపోయింది, ఇప్పుడు ఎట్లా కుదురుతుంది, చీకట్లో దారిలో మృగాలు ఉంటాయి. ఈ నరసింహుడికి మృగాలంటే భయం. సో మృగాలు ఉంటాయి, దొంగలు ఉంటారు, చౌరాగ్రగణ్యుడిన దొంగలకే దొంగలు ఉంటారని భయపడుతున్నాడు. అందువల్ల రాత్రి వద్దు నాన్నగారు, రేపు వెళ్దాం. రేపు మళ్ళీ నందబాబా వచ్చేవాడు. కృష్ణుని చూడంగానే ఎందుకు వచ్చాడో మర్చిపోయేవాడు. మళ్ళా రోజంతా అట గడిచిపోయేది. అట్లా 6 నెలలు గడిచిందంట. 6 నెలలు గడిస్తే ఈ గోపాలురు గోపికలు అందరూ కూడా వాళ్ళు మా వల్ల కాదు ఈ విరహము, మీరు పక్కనుండండి, మేము తీసుకొస్తామని చెప్పి వాళ్ళందరూ బయలుదేరి మూకుమ్ముడిగా కృష్ణుడిని, బలదేవుడిని, సుభద్రను లాక్కొని వచ్చి రథాల మీద కూర్చోబెట్టి తాళ్ళతో బంధించి, మళ్ళీ పారిపోతారేమో, దొంగోడు కదా పారిపోతాడేమో అని తాళ్ళతో కట్టేసి ఆ రథాలని ఈడ్చుకుంటూ బృందావనానికి వచ్చారని. పూరిలో ముఖ్య దేవస్థానం వచ్చి కురుక్షేత్రం, గుండీచా మందిరం వచ్చి బృందావనం. సో ఈ రథయాత్ర ఆ లీలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. సో మనమందరం కూడా ఈరోజు అక్కడ జేఎన్ రోడ్లో ఉండేటువంటి రామాలయం వచ్చి కురుక్షేత్రం, ఇది బృందావనం. సో మనమందరం కూడా గోపాలురు గోపికలు స్వచ్ఛమైన మనస్సుతో భగవత్ నామాన్ని కీర్తిస్తూ రథాన్ని లాగుతూ సంకీర్తన నృత్యాలు చేస్తూ స్వామిని తీసుకొని మనం కురుక్షేత్రం నుంచి బృందావనానికి తీసుకురావాలా. అందరూ సిద్ధమేనా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. నేను ఇందాక చెప్పినట్టుగా మంత్ర అంటే మన్ అంటే మనసు, త్రా అంటే మనసులోని కల్ముషాలను తొలగించేది. మీరందరూ కూడా ఒక 108 సార్లు చేయడానికి 10 నిమిషాలు పడుతుంది. మీ ఇంట్లో ఉదయంతో స్నానం చేసిన తర్వాత పూజా గది ముందు కూర్చొని ఈ మంత్ర కార్డ్స్ అక్కడ ఉంటాయి, అవి తీసుకొని ఎన్ని చప్పట్లు కొడితే గుండె రోగాలు రావని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది 71 కూడా కొట్టద్దు, 70 కొట్టండి. మళ్ళీ ఆరోగ్యం ఎక్కువైపోతే కూడా బాధ మనకు. అందుకని కరెక్ట్గా 70 కొట్టండి. ఎట్లా? హరే కృష్ణ 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 హరే 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 రామ హరే